హై వ్యూవర్స్, ఈరోజు చెన్నై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చారు. సంచలనం అంటే వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే, లవర్స్ అన్నాక ముద్దు పెట్టుకుంటారు, లవర్స్ అన్నాక హగ్గిచ్చుకుంటారు, అది లైంగిక నేరం ఏంటి? సో కేసు కొట్టండి అన్నారు. కేసు ఏంటి? ఓ అమ్మాయి ఓ అబ్బాయి ప్రేమించుకున్నారు, డేటింగ్లో ఉన్నారు. డేటింగ్లో ఉండగా హగ్గులు కిస్సులు ఇవి జరిగాయి. అయితే ఆ తర్వాత మరి ఈ అమ్మాయికి సంబంధించి వాడికేం ఇబ్బంది వచ్చిందో లేదన్నప్పుడు మరి వాడేం ప్లాన్ వేసుకున్నాడు ఏంటో తెలియదు, కానీ ఇక పెళ్ళి వద్దనుకున్నాడు. అప్పుడు ఈ అమ్మాయిని వాడు హగ్ చేసుకున్నది, కిస్ పెట్టినవి ఆ హోటల్ ఎక్కడైతే వీళ్ళు కలుసుకున్న రెస్టారెంట్లో సీసీటీవీ ఫుటేజ్ ఉంది. అది పట్టుకొని వాళ్ళ అమ్మ నాన్నలు వెళ్ళి కేసు పెట్టారు. కేసు పెట్టగానే పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఏమని? లైంగిక దాడి అని. ఇప్పుడు ఆమె ఒప్పుకుంటేనే కదా ముద్దు పెట్టాడు, ఆమె ఒప్పుకుంటే కదా హగ్ చేసుకున్నాడు, ఆయన అసలు లైంగిక దాడి అంట. ఈ ఆడవాళ్ళ సైడ్ కొంతమంది ఉంటారు కదా, ఎంత ఫూలిష్గా ఉంటారంటే మగవాళ్ళు తేరగా వస్తారు కేసులు పెడతానికి అన్నట్టుగా పెడతా ఉంటారు. మరి పోలీసులు మేనేజ్ చేస్తారు, మరి ఏంటో కూడా అర్థం కదండి. ఆ పోలీసులు కూడా నిజంగానే అవతల డబ్బులు ఇస్తే వాళ్ళకి తగ్గట్టు చేసేస్తా పోతా ఉంటారు. లేక ఇటు మరి ఎంత పెద్ద ఎదవో మరి అది కూడా తెలియదు మనకి. సో వీడికి మళ్ళీ సపోర్ట్ ఎందుకు, మళ్ళీ లేనిపోయిన తనలేంటి. సో విషయం ఏంటి, ఇప్పుడు ఇది కోర్టుకి వెళ్ళింది, హైకోర్టుకి వెళ్ళింది కదా, ఇదేట లైంగిక దాడిరా నాయన. ఇప్పుడు వాడు ఈ అమ్మాయిని బలవంతంగా ఏదైనా చేస్తే లైంగిక దాడి. వాడు బలవంతంగా ఏం చేశాడు? ఇద్దరు లవర్స్, ఇద్దరు డేటింగ్లో ఉన్నారు, హాయ్ అన్నాడు, హగ్ ఇచ్చింది, వావ్ అన్నాడు, ముద్దు ఇచ్చింది, ఇంకేమన్నారా నాయన అని కోర్టు దెబ్బ కొట్టి అవతల పడేశారు. సో మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. పెళ్ళికి ముందు హగ్గులు కిస్సులు కామన్ అని అనుకున్నా లేనిపోయిన కొత్త తలనొప్పులు వస్తారా నాయన. మీరు బలవంతం పెట్టారంటే వాళ్ళు కనుక చేసి వెళ్ళి కేసు పెట్టినా కానీ ఇబ్బందే. జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళతో అయితే.